దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము మీ ముందుకు తీసుకొస్తున్న అంశము, ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. 25వ కీర్తన 3వ వచనంలో, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునొందుదురు. రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. జీవితంలో బాధకరమైన పరిస్థితి ఒకటి ఉంది. అదేమనగా ఆశాభంగం లేదా సిగ్గుపడే పరిస్థితి. అనగా చేయగలనని నమ్మకంతో ముందుకు వెళ్ళి చేయలేక నవ్వుల పాలైన పరిస్థితి. మరొకటి ఉంది, నిన్ను ఓర్వలేక కావాలని నీకంటే కింది స్థాయి వ్యక్తిని నీపైన అధికారిగా పెట్టినప్పుడు సిగ్గుపడే పరిస్థితి ఎదురవుతుంది. అందుకనే దావీదు, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుమని ప్రార్థించాడు. పౌలైతే, నాకు కలిగిన శ్రమలలో దేవుడు విడిపిస్తాడనే నిరీక్షణ కలిగి ఉన్నాను కాబట్టి ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదని చెప్తున్నాడు. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతాయో మనం ఊహించలేము. దావీదు కుమారుడైన అమ్నోను తన సహోదరిని చెరిపాడు. దావీదును తన కుమారుడే చంపుటకు వచ్చినప్పుడు రాజ్యం వదిలిపెట్టి పారిపోయాడు. దావీదు ఉపపత్నులను అందరూ చూస్తుండగా తన కుమారుడైన అబ్షాలోము చెరిపాడు. ఈ పరిస్థితులలో దావీదు గురించి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా మాట్లాడుకున్నారో బైబిల్లో వ్రాయబడలేదు. కానీ ఎక్కడ చూసినా దావీదు కుటుంబం గురించి తెలిసి తెలియక రకరకాలుగా మాట్లాడుకొని ఉండి ఉంటారు. దావీదు జీవితంలో ఇది అవమానకరమైన, సిగ్గుకరమైన పరిస్థితి. ఈ పరిస్థితి నుండి బయటకు వచ్చే అవకాశమే లేదు. తప్పు చేసిన దావీదు పశ్చాత్తాపడి దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ నిరీక్షణ దావీదును సిగ్గుపరచలేదు, కానీ తిరిగి అదే రాజ్యం మీద రాజుగా పరిపాలన చేశాడు. ప్రియ విశ్వాసి, అనుకోని పరిస్థితుల వలన శ్రమలలో చిక్కుకున్నావా? నీ శత్రువు నీ పైన అధికారం చెలాయిస్తున్నాడా? నిందలకు అవమానముల వలన తలదించుకున్నావా? భయపడకు, అద్భుతమైన వాగ్దానం నీ కొరకు ఉంది. సామెతలు 23వ అధ్యాయము 18వ వచనము, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. విశ్వాసంతో ఈ వాగ్దానం తీసుకొనండి. 22వ కీర్తన 4వ వచనంలో, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి అని వాక్యం సెలవిస్తుంది. ప్రతికూల పరిస్థితులలో దేవునిపైన నమ్మకం ఉంచటం వలన రక్షణ కలుగుతుంది, విడుదల పొందుకుంటాము, సిగ్గుపడే పరిస్థితి నుండి విడిపించబడతాము. ఒకవేళ నీకున్న సమస్తము కోల్పోవచ్చు, ఆరోగ్యము, ఆస్తి, ఆత్మీయ జీవితము మొదలగు అన్నిటిలో క్షీణించిపోవచ్చు. కానీ క్రీస్తునందు నిరీక్షణ ఉంచితే తిరిగి అన్నీ పొందుకుంటాము. మన నిరీక్షణకు ఆధారం యేసే. ఇటు మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.